ఈ దఫా ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం కావచ్చు, మొన్న జరిగినటువంటి ఘర్షణల వలన దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం కావచ్చు, చంద్రగిరి ఉదంతం అంటే తిరుపతిలో జరిగినటువంటి మరుసటి రోజు ఘర్షణలు, అట్లాగే పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేటలో జరిగిన సంఘర్షణలు, తాడిపత్రిలో జరిగిన ఘర్షణలు, వీటన్నిటి తర్వాత సీరియస్గా ప్రతి అధికారి సిన్సియర్గా పనిచేయడం ప్రారంభించారు, బాధ్యతగా పనిచేయడం ప్రారంభించారు. దాని పర్యవసానం ఇప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు మాట తేడా వచ్చే అధికారులను పక్కన పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అయితే రౌడీ షీటర్లని జిల్లాల బహిష్కరణ అన్నటువంటి కడప ప్రారంభించింది. కడప జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్ల మీద బహిష్కరణ వేటు వేశారు. మరో 32 మందిని గృహ నిర్బంధంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం నుంచి వారం రోజుల పాటు రౌడీ షీటర్లు కడప జిల్లా నుంచి బహిష్కరించబడ్డారు. జూన్ 7 వరకు జిల్లాలో కనిపించకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ విజయరామరాజు. జిల్లా వదిలి వెళ్ళకపోతే కనుక వాళ్ళని జైళ్లలో పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. జగన్ గడ్డ మీదన, జగన్ అడ్డాలో జరిగినటువంటి కీలకమైనటువంటి అంశం.